ఇక్కడ సేతు యొక్క జనరేషన్ నుండే దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడటానికి అనేక సాక్ష్యాలు మనకు కనపడుతూ వస్తూ ఉన్నాయి. అంటే దేవుని మాట విని విధేయత చేత దేవుని యొక్క రాజ్య స్థాపనలో పాలిభాగస్తులయ్యేటువంటి బిడ్డలుగా మనకు బైబిల్ గ్రంథములో మనందరికీ కూడా పితామహులుగా లేక తాత ముత్తాతలుగా వీరందరూ కూడా మనకు కనపడుతూ ఉన్నారు. ఇక్కడ మనము లెమెకును చూసినప్పుడు మనము మెతుషులాను చూసాము. మెతుషులా దేవునితో చక్కటి సంబంధం కలిగి బైబిల్ గ్రంథం మొత్తములో కూడా అధిక సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తిగా కనపడటాన్ని మనం చూసాం. అదే విధంగా మనము లెమెకును చూసినప్పుడు 777 సంవత్సరాలు బ్రతికి దేవునితో చక్కటి సంబంధము కలిగి తనకు దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుణ్ణి చాలా చక్కగా పెంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లెమెకు జీవితంలో కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అప్పుడున్నటువంటి పరిస్థితులలో దేవుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఒక ప్రళయాన్ని సృష్టించడానికి కారణం ఏంటంటే ఆ ప్రజలంతా కూడా పాపములో ఉండటం, దేవునికి వ్యతిరేకంగా జీవించడం, ఆ ప్రజలందరూ దేవుణ్ణి తెలుసుకోకుండా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేటువంటి ఒక జీవితాన్ని జీవించటం, వీటిల్లో బ్రతకటాన్ని మనం చూసాం. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటంటే దేవుడు ఈ జనాన్ని చూసి విసిగిపోయాడు. తను సృష్టించిన ఈ సృష్టిని చూసి బాధపడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నరులను సృజించినందుకు ఆయన చింతించాడంట. ఈ నరులు ఎప్పుడు కూడా వారి సొంత ఆలోచనలతోనే బ్రతుకుతారు కనుక వీరి గురించి ఇక నేను ఆలోచన చేయను అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకుంటానని మనం చూస్తూ ఉన్నాం.